అందరికీ హ్యాపీ దసరా. పేరుకే పండుగ కానీ ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు. ఎందుకో తెలియట్లేదు. మరి మన ఏజ్ పెరగడం వల్ల, మెచ్యూరిటీ రావడం వల్ల పండుగ మీద ఇంట్రెస్ట్ లేకపోవడమా, లేదంటే మన మిడిల్ క్లాస్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన కానీ పండుగ అని పేరుకే కానీ ఎలాంటి ఎక్సైట్మెంట్ అయితే లేదు. మన చిన్నగా ఉన్నప్పుడు పండుగలు అంటే పండుగ వారంలో ఉందాగానే ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి మరీ బట్టలు కొనుక్కోవడం, ఆ బట్టలు వేసుకొని మన ఫ్రెండ్స్కి, ఊళ్ళో వాళ్ళందరికీ చూపెట్టడం చాలా బాగా ఉండేది. ఇంకా ఊళ్ళో ఉండే జనాలు కూడా అందరూ ఇట్లా పెద్ద మనుషులు అందరూ కలిసి రచ్చకట్ట మీద కూర్చొని అది ఇది ముచ్చట్లు పెట్టుకోవడం, పాటలు పాడడం, పొడ్డేమలు అలాంటివి. పల్లెటూరులో పండుగలు అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో తెలియట్లేదు. మళ్ళీ జనాలందరికీ డబ్బు పిచ్చి పట్టా వాళ్ళు ఏమో కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. పొలం పని అయితే పొలం పని, ఇంకెక్కడ వెళ్ళటం అయితే ఇక్కడ వెళ్తుండ్రు, చేస్తున్నారు అంతే. పండుగ అంటే జస్ట్ నార్మల్గా తినడం, తాగడం అంతే, అదే అయిపోయింది. కానీ పండుగ అంటే అలాంటిది ఏం కాదు. మేము చిన్నగా ఉన్న పండుగ ఎలా ఉండదంటే ఇంట్లోకి అందరూ చుట్టాలు వచ్చేవారు. అందరూ ఊళ్ళో ఉన్న అందరూ చుట్టాలను పిలుచుకొని ఒకరిని చుట్టాలు పిలుచుకొని ఇంకా ఇంట్లో చాలా సందడి ఉండేది ఊరంతా. కానీ ఇప్పుడు మనుషుల మధ్య ప్రేమలు అనేది తగ్గిపోయాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడం, వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఉండడం, ఒకరినొకరు పలకరించుకోకపోవడం అలాంటివి జరుగుతున్నాయి. కానీ పండుగ అంటే పేరుకే కానీ ఇలాంటి ఆనందం అయితే లేదు పండుగలు ఇప్పుడైతే. ఇంకా చాలామంది మా ఫ్రెండ్స్ హైదరాబాద్లో అక్కడెక్కడ ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. కొంతమందికి ఫోన్ చేసి అడిగాను, ఏమైందిరా పండుగ వచ్చింది, ఎవరు ఊరికి రాలేదేంట్రా అంటే, ఎక్కడ మామ ఆటో ఫైనాన్స్ ఉందని కొంతమంది, చిట్టీలు కట్టుకోవాలని కొంతమంది, ఇంకా ఇంట్లో ఇంకొంతమంది అయితే అంటే ఏమంటున్నారు ఫ్రెండ్స్, పండుగ ఖర్చులకు డబ్బులు లేవరా, వచ్చి ఆడ ఏం చేసేది ఉంది, నేను పండుగ అనేది కదా, తాగి తినేదే కదా, ఈడ మా ఈడ ఉన్న అదే పని చేసుకుంటున్నా, మన ఊరికి వచ్చి అదే పని చేస్తాను నేను, ఇంక అక్కడికి వచ్చి ఏం చేయాలి చెప్పు అని అంటుండ్రు. రాంగ ఇలా అయిపోతుంది జనాలు. పండుగ అని పేరుకే తప్ప ఏం లేదు, ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు అసలు జనాల్లో లేదు. పండుగ కల్లా అసలు లేని లేవు, పండుగ కల్లా లేని లేదు.